ఓకే. సంక్రాంతి అయిపోయింది. అండ్ ఫిబ్రవరిలోకి వచ్చేసాం. మరి ఫెబ్ అంటే తెలిసిందేగా. లవర్స్‌కి పండగ. ఒక్కో రోజు ఒక్కో డే అని ఫెబ్ 14 వరకు ఒకటే మ్యూజిక్. చాక్లెట్ డే, కిస్ డే, వాలంటైన్స్ డే అలా. వీడు ఎందుకింత ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు అనుకుంటున్నారా? నేను కూడా మీలానే సింగిల్స్ ఎందుకైనా బ్రదర్. కమింగ్ టు టుడే టాపిక్. మీరు థంబ్‌నెయిల్‌లో చూసినట్టే కలెక్షన్స్ ఏమో అలా, మూవీ ఏమో ఇలా. ఈ వీడియోలో ఓన్లీ డాకు మహారాజు అండ్ సంక్రాంతికి వస్తున్న మూవీస్ గురించి మాట్లాడుకుందాం. అదేంటి బ్రో గేమ్ చేంజర్ మూవీ లేదు అంటే, గేమ్ చేంజర్ మీద వాట్ వెంట్ రాంగ్ అని ఒక వీడియో చేసాం. ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాం, ఒక లుక్ వేసేయండి. సో వీడియోలోకి వెళ్లే ముందు ఒకసారి ఛానల్లో ఉన్న కంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. మా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. లెట్స్ బిగిన్ ద షో. ముందుగా సంక్రాంతికి ఫస్ట్ హిట్ కొట్టిన బాలయ్య బాబు గారి మూవీ డాకు మహారాజ్ గురించి మాట్లాడుకుందాం. మూవీ అయితే ఫస్ట్ డే నుంచే పాజిటివ్ టాక్తో మంచి ఓపెనింగ్స్ని రాబట్టింది. మూవీ స్టార్ట్ అవడం చిన్ని ఉన్న పోర్షన్స్తో స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ పాప లైఫ్ డేంజర్లో ఉందని మన బాలయ్య బాబు గారు ఎంట్రీ ఇస్తారు. అసలు ఈ చిన్ని ఎవరు, బాలకృష్ణకి రిలేషన్ ఏంటి, విలన్స్ నుంచి పాపని సేవ్ చేశాడా అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. స్టోరీ లైన్ అయితే మనం ఎప్పుడు చూసే రెగ్యులర్ కమర్షియల్ మూవీస్లో ఉండే టెంప్లెటే. బట్ డైరెక్టర్ బాబీ గారు స్క్రీన్ ప్లేని ఎంగేజింగ్గా ఉంచడంలో సక్సెస్ అయ్యారు. డాకు మహారాజ్ మూవీకి అరౌండ్ 150 crores వరల్డ్ కలెక్ట్ చేసింది. మరి మూవీలో 150 crores కలెక్ట్ చేసే దమ్ ఉందా అంటే లేదనే చెప్పాలి. ఏంటి బ్రదర్ మూవీ బాగానే ఉందన్నావు కదా అంటే, మూవీలో ఎన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయో అన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ముందుగా ప్లస్ పాయింట్స్ మాట్లాడుకుంటే బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ మన నందమూరి తమన్. గేమ్ చేంజర్ మూవీ విషయంలో దెబ్బేసినా కానీ డాకు మహారాజ్కి మాత్రం ప్రాణం పెట్టేశారు. మరి బాలకృష్ణ గారు అనగానే మన తమనానికి అంత ఎనర్జీ ఎలా వస్తుందో ఏమో ఆయనకి తెలియాలి. మోస్ట్ పార్ట్ ఆఫ్ ద మూవీ ఆల్మోస్ట్ సింగిల్ బ్యాక్గ్రౌండ్ స్కోరే ఉన్నా ఎక్కడ కూడా రిపిటేటివ్గా అనిపించదు. ఎమోషనల్ బీజింగ్ కూడా పర్లేదు అనిపించారు. మూవీ రిలీజ్ అయినప్పుడు అందరూ అనిరుద్ధ్ ట్రాక్ని కాపీ కొట్టాడు అన్నా కానీ మూవీ చూస్తున్నప్పుడు అలాంటి ఫీలింగే రాలేదు. అనదర్ ప్లస్ పాయింట్ ఇంకెవరు, మన బాలయ్య బాబే. మూవీ మొత్తం తన స్క్రీన్ ప్రెజెన్స్తో ఎక్కడా బోర్ కొట్టించకుండా అలా తీసుకెళ్లిపోయారు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో విలన్ దాహం అని అరుస్తుంటే బాలయ్య బాబు గారు నేను తీరుస్తారని దాహం నా కొడక్క అని చంపే సీన్ అయితే ఫైర్ అంతే. ఆ సీన్ ఎంత ఇంపాక్ట్ఫుల్గా ఉందో అక్కడ తమనన్న బీజియం ఊరా మాస్ అంతే. అండ్ అనదర్ మేజర్ ప్లస్ పాయింట్ సినిమాటోగ్రఫీ అండ్ కలర్ గ్రేడింగ్. మూవీ చూస్తున్నప్పుడు ఎక్కడా కూడా బాలకృష్ణ గారి ఓల్డ్ టెంప్లెట్ మూవీ చూస్తున్నాం అనే ఫీలింగ్ అయితే రాలేదు. అండ్ థ్యాంక్స్ టు డిఓపి విజయ్ కార్తిక్ కన్నన్ గారు, ప్రొడ్యూసర్ నాగవంశీ గారు బాగానే ఖర్చు పెట్టారని క్లియర్గా తెలుస్తుంది. ఓకే లేపించాలే కానీ కమింగ్ టు మైనస్ పాయింట్స్, ఊర్వశి రావట్ల గారు అసలు ఈమె మూవీలో ఎందుకుందో ఏమికైనా తెలుసో లేదో లిటరల్గా ఐటెం సాంగ్ కోసమే మూవీలోకి తీసుకున్నారు. అండ్ విచ్ ఈస్ అనెసెసరీ టు మూవీ ఆల్సో. మూవీలో అవసరం లేకపోయినా బలవంతంగా ఇరికించారు డైరెక్టర్ బాబీ. చిన్న పాపని కాపాడాక వాళ్ళ ఎమోషన్ అప్పుడే స్ట్రాంగ్ అవుతుంది అనుకునే లోపే మధ్యలో ఇదే కరెక్ట్ టైం అన్నట్టు రాంగ్ టైంలో ఆ ఐటెం సాంగ్ ఇరికించారు. చిరంజీవి గారి వాల్తేరు వేరే మూవీలో కూడా ఇలానే మంచి ఎమోషన్ సీన్ తర్వాత నీకేమో అందం ఎక్కువ సాంగ్ పెట్టారు. అంటే బాబీ గారికి ఇలాంటి కొత్త ఏం కాదులే. ఇంటర్వెల్ సీన్లో ఊర్వశి రోల్కి పే ఆఫ్ ఇద్దామని రవితేజ గారి క్రాక్ మూవీలో లాగా శృతి హాసన్ గారి ఫైట్ ఉంటుంది కదా, అలాంటి ఫైట్ని ఒకటి డిజైన్ చేశారు. అండ్ ఆ సీన్ అయితే పెద్ద ఇంపాక్ట్ఫుల్గా అనిపించలేదు. అనదర్ డ్రాబ్యాక్ వాస్ మెయిన్ విలన్ బాబీ డియోల్ రోల్. ఇంటర్వెల్ సీన్లో బాబీ డియోల్ ఎంట్రీ ఉంటుంది, విచ్ వాస్ వెల్ రిటన్ బై డైరెక్టర్ బాబీ. అక్కడ టైగర్తో ఫైట్ చేసే సీన్ కూడా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. ఫస్ట్ టైగర్ని షూట్ చేయగానే టైగర్ చనిపోయినట్టు, ప్యారలల్గా డాకు చనిపోయినట్టు, వెంటనే డాకు లేవగానే ఇక్కడ టైగర్ కూడా మళ్ళీ అటాక్ చేయడం క్రేజీ అనిపించింది. అండ్ ఈ టైగర్తో ఫైట్లో బాబీ డియోల్ గెలుస్తారు. మరి అంత వైలెంట్గా చూపించినప్పుడు లాస్ట్కి వచ్చేసరికి ఈజీగా బాలకృష్ణ గారు సైలెంట్ స్టంట్తో చంపేస్తారు. ఇలా ఫస్ట్ వైలెంట్గా చూపించి లాస్ట్కి వచ్చేసరికి ఈజీగా చంపేసిన విలన్స్ గురించి సపరేట్ వీడియో చేసాం, ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. మాట్లాడుకుంటే ఇలానే చాలా డ్రాబ్యాక్స్ ఉంటాయి, ఇవి మేజర్ డ్రాబ్యాక్స్. మరి ఈ లెవెల్ కంటెంట్కి ఆ కలెక్షన్స్ వర్తేనా అంటే నో అనే చెప్పాలి. ఈ టైంలో రిలీజ్ అయింది కాబట్టి 150 crores వచ్చాయి. అదే నార్మల్ వీకెండ్స్లో రిలీజ్ అయి ఉంటే ఎంత వస్తాయి అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. ఫ్యామిలీ ఆడియన్స్ మీద వెంకటేష్ గారికి ఎంత పట్టుందో ఇలాంటి ఒక్క మూవీ చాలు. ఇంట్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు సంక్రాంతికి వెంకటేష్ గారి మూవీ వచ్చిందంటే వాళ్ళకి వేరే ఆప్షనే లేదు. వెళ్తే వెంకటేష్ మూవీకి వెళ్ళాలి, లేదా ఏ మూవీకి వద్దన్నట్టు అయిపోతుంది పరిస్థితి. లిటరల్గా మూవీ టికెట్స్ దొరకడానికి 3-4 days ఆగాల్సి వచ్చింది. అప్పుడు కానీ అర్థం కాలేదు ఊరికే అయిపోలేదు విక్టరీ వెంకటేష్ అని. అండ్ నాకు తెలిసిన వరకు విక్టరీ వెంకటేష్ గారి స్ట్రాంగ్ జోన్ అంటే అది ఎమోషనల్ సీన్సే. ఆ ఎమోషన్స్ని పండించినప్పుడు అక్కడ వెంకటేష్ గారి ప్లేస్లో ఎవరిని ఊహించుకోలేం. లైక్ సూర్యవంశంలో హరిశ్చంద్ర ప్రసాద్, అండ్ చంటి మూవీలో చంటిగా, రాజా మూవీలో రాజాగా, ఎందుకులే ఇలా మాట్లాడుకుంటే చాలానే ఉన్నాయి. అనదర్ స్ట్రాంగ్ జోన్ కామెడీ వెంకటేష్ గారు. కామెడీ పండించినట్టు ఇంకెవరు పుల్ ఆఫ్ చేయలేరు. లైక్ నువ్వు నాకు నచ్చావు, F2, F3, గోపాల గోపాల ఎక్సెట్రా. మరి ఇదే జోన్లో వచ్చిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఫ్రాంక్గా చెప్పాలంటే మూవీ రిలీజ్ ముందు అంత బజ్ కూడా క్రియేట్ చేయలేదు. ఏదో సంక్రాంతికి రిలీజ్ అవుతుంది కాబట్టి టైటిల్ కూడా సంక్రాంతికి వస్తున్నామని పెట్టేశారు. అండ్ అనిల్ రావిపూడి గారి ప్రమోషన్స్ కూడా సమ్వాట్ క్రింజ్గానే ఉంటాయి. బట్ వన్స్ ఆఫ్టర్ మూవీ రిలీజ్ అయ్యాక అలా టికెట్ బుక్ చేద్దామని బుక్ మై షో ఓపెన్ చేస్తే ఇంకేముంది, నాట్ అవైలబుల్. డిస్ట్రిక్ట్ యాప్ ఓపెన్ చేస్తే సేమ్ సిచ్యువేషన్. ఇంక చేసేదేమీ లేక రిలీజ్ అయ్యాక 2-3 days తర్వాత చూడాల్సి వచ్చింది.
ఎందుకబ్బా ఇంత బుక్ అవుతుంది అని చూస్తే మొత్తం ఫ్యామిలీ ఆడియన్సే బుక్ చేస్తున్నారు. రెగ్యులర్ మూవీలు ఎవరైతే ఒకరు లేదా ఇద్దరు బుక్ చేసుకొని వెళ్తారు మూవీకి. బట్ ఇక్కడ ఫ్యామిలీ మొత్తానికి టికెట్స్ బుక్ చేయడం అలా కాదు. ఫ్యామిలీకి అట్లీస్ట్ 10 మెంబర్స్ ఉంటారు. సో ఇలా నాలో నేను రీజన్స్ అనుకొని సర్లే అనుకున్నా. సర్లే ఇంత కష్టపడి మూవీకి వెళ్ళాం కదా, మూవీ ఎలా ఉందంటే రకరకాలుగా ఉంది మాస్టరు. కొత్తగా ఏమనిపించలేదు. అఫ్కోర్స్ మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పే. నేను ప్రమోషన్స్లో అనుకుంటా చూసినట్టు గుర్తు, స్టోరీ ఎలా ఉంటుందో గెస్ చేస్తే ప్రైజ్ మనీ ఇస్తామని అనిల్ రావుపూడి గారు చెప్పారు. అండ్ ఒక మేడం గారు అయితే ఎగ్జాక్ట్గా మూవీలో స్టోరీని ప్రిడిక్ట్ చేసింది. క్యాష్ ప్రైజ్ కూడా ఇచ్చారు. నేనేమంటానంటే మూవీ టీమే ఒప్పుకున్నారు, మళ్ళీ మనం కొత్త స్టోరీ ఎక్స్పెక్ట్ చేసి వెళ్దాం ఎందుకని. లేట్ ఎందుకు, మూవీలో లెక్కలు బొక్కలు మాట్లాడుకుందాం. కామెడీ, మూవీలో కామెడీ ఎలా ఉందంటే జస్ట్ ఉందంతే. బట్ అది మూవీకి ప్లస్ అండ్ మైనస్ కూడా. అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టే వెంకటేష్ గారి కామెడీ యాంగిల్ మాత్రం అసలు డిసప్పాయింట్ చేయలేదు. ఏదైతే అనిల్ రావుపూడి గారు జనరేట్ చేయాలనుకున్నారో ఎగ్జాక్ట్గా జలిబిట్ చేశారు. వైఫ్గా చేసిన ఐశ్వర్య రాజేష్ గారు అయితే చింపేశారు. ఆ క్యారెక్టర్లో ఉన్న అమాయకత్వం, కన్నింగ్ని, కామెడీనెస్ని చాలా బాగా పోర్ట్రే చేశారు. అప్పటి వరకు ఐశ్వర్య గారిని సీరియస్ రోల్స్లోనే చూసాం. ఈ మూవీలో కామెడీ పోర్షన్స్లో కూడా అంతకన్నా బాగా చేశారు. అండ్ మూవీలో వెంకటేష్ గారి సన్ క్యారెక్టర్లో చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ కూడా హిలీరియస్గా కామెడీ పండించాడు. ఈ బుడ్డ డైలాగ్స్ అతిగా ఉన్న వెంకటేష్ గారితో ఉన్న కామెడీ సింక్ అయితే టూ గుడ్ ఉంది. మరి మైనస్ విషయానికి వస్తే కొన్ని పోర్షన్స్లో క్రింజ్ కామెడీ సీన్స్ ఉంటాయి. లైక్ హాయ్ అంటే అగ్గివ్వమని, ఇలా అనిల్ రావుపూడి గారే రాస్తారు. మ్యూజిక్, మూవీకి 300 కోట్లు కలెక్ట్ చేసిందని మూవీ టీం అఫీషియల్గా అనౌన్స్ చేసింది. దాంట్లో 100 కోట్లు రమణ గోఖల గారికి అండ్ సాంగ్ కంపోజర్స్కి, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్కి ఇచ్చినా తప్పులేదు. ఎందుకంటే మూవీకి వన్ ఆఫ్ ద మేజర్ ప్లస్ పాయింటే సాంగ్సే. ప్రమోషన్లో ఈ సాంగ్ని ఎంతలా వాడారో చూసాం. ఆల్మోస్ట్ మూవీకి వెళ్ళిన 60-70% ఆడియన్స్ ఈ సాంగ్ కోసమే వెళ్ళారు. ఏ లేడీస్ ఫోన్ రింగ్ టోన్ చూసినా ఇదే సాంగ్. ఈవెన్ కాలర్ ట్యూన్, రింగ్ టోన్ రెండింటికి ఇదే సాంగ్. నా ఫీలింగ్ అయితే ఇదే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మూవీకి తగ్గట్టుగానే ఉంది. డ్రాబ్యాక్స్, మూవీలో ఆ మెసేజ్ ఉన్న పోర్షన్స్ కొంచెం ఎక్కువసేపు ఉంటే బాగుండేది అనిపించింది. మూవీ స్టార్టింగ్లో ఒక సీన్ పెట్టి మళ్ళీ ఎండింగ్ ఆల్మోస్ట్ మూవీ అయిపోయిందనే టైంలో ఆ సీన్ ఓపెన్ చేసి పే ఆఫ్ ఇవ్వడం. పే ఆఫ్ పెట్టారు, బాగానే ఉంది. దానికి ఫస్ట్ హాఫ్ సెటప్ చేసిన వైజ్ అంత ఇంపాక్ట్ఫుల్గా లేదు. అండ్ ఆ క్యారెక్టర్లో చేసిన సర్వదామన్ గారికి కూడా సరిగ్గా యూస్ చేసుకోలేదు అనిపించింది. రీసెంట్గా లక్కీ భాస్కర్ మూవీ ఎంత మంచి రోల్ పడిందో చూసాం. మేబీ అనిల్ రావుపూడి గారు ఈ క్యారెక్టర్ మీద ఇంకొంచెం ఫోకస్ చేయాల్సింది. మూవీకి 300 కోట్లు వచ్చేంత గొప్ప కంటెంట్ ఉందా అంటే నో. ఆన్సర్ ఎందుకంటే ఏ మూవీ అయినా ఇంతనే కలెక్ట్ చేయాలి, ఆ జనర్కి ఇంత ఎక్స్పెక్ట్ చేయాలని ఏముంది. ఆల్రెడీ కలెక్ట్ చేసింది కాబట్టి అలా చూసుకున్న మూవీ బ్లాక్ బస్టరే. బట్ మూవీకి అంత పొటెన్షియల్ ఉందా అంటే ఇదే మూవీ నార్మల్ వీకెండ్లో కానీ లేదా నార్మల్ ఫెస్టివల్ టైంలో రిలీజ్ అయి ఉంటుంటే సినారియో వేరేలా ఉండేది. మా ఉద్దేశం, మేమైతే 100 కోట్లు డెఫినెట్గా కలెక్ట్ చేసి ఉండొచ్చేమో అని మా ఒపీనియన్. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఒకసారి ఛానల్లో ఉన్న కంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.